టాలీవుడ్ మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ పార్ట్ 1 ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ఆరెంజ్. నిజం చెప్పాలంటే ఈ సినిమా అప్పట్లో చాలా అడ్వాన్స్డ్. ఒక వ్యక్తి ఒకరినే జీవితాంతం ప్రేమించగలడా అనే ప్రాక్టికల్ పాయింట్తో ఈ సినిమా తీశారు. అప్పట్లో ఆడియన్స్కి ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించింది, అందుకే ఫ్లాప్ అయింది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఒక కల్ట్ క్లాసిక్. హారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇప్పటికీ మన ప్లేలిస్ట్లో లూప్లో ఉంటుంది. నెంబర్ 2 వన్ నెనొక్కడిన్. మహేష్ బాబు మరియు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ వన్ నెనొక్కడిన్. ఇది తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక ఎక్స్పెరిమెంట్ మూవీ. ఈ సినిమా స్క్రీన్ ప్లే హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. అప్పట్లో దీని మైండ్ గేమ్ ప్లస్ కన్ఫ్యూజన్గా అనిపించి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. కానీ ఒక సినిమాని ఎలా తీయాలి, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉండాలి అని తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి. నెంబర్ 3 సాహో. లిస్ట్లో మరో సినిమా ప్రభాస్ నటించిన సాహో. బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ మూవీ తెలుగు ఆడియన్స్కి మాత్రం నచ్చలేదు, కానీ బాలీవుడ్లో మాత్రం సూపర్ హిట్ అయింది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్ నిజంగా అదిరిపోతాయి. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో సుజీత్ నుంచి వచ్చిన ఒక అండర్ రేటెడ్ మాస్టర్ పీస్ అని పొగుడుతారు. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి.